సో ఈరోజు మార్కెట్ మార్నింగ్ చూసుకున్నట్టయితే మనకు గ్యాప్ అప్‌తో స్టార్ట్ అయిన మార్కెట్ అదే విధంగా మంచి పాజిటివ్ వైబ్స్‌లో అయితే ఎళ్ళిందని చెప్పాలి. మంచి మూవ్‌మెంటం అయితే కనిపించింది. నిఫ్టీ అయితే 5 మంత్స్ హైలో ఈరోజైతే మనకు కనిపియడం జరిగింది. క్లోజింగ్ కూడా మంచి పాజిటివ్ క్లోజింగ్ అయితే కనిపించింది. నిఫ్టీ వచ్చేసి 24,774 పాయింట్ల దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. 390 పాయింట్లు పాజిటివ్‌నే క్లోజ్ అయింది. తర్వాత సెన్సెక్స్ వచ్చేసి 78,639 దగ్గర క్లోజ్ అయింది. 544 పాయింట్లు పాజిటివ్‌నే క్లోజ్ అవ్వడం జరిగింది. నిఫ్టీ 500 కూడా పాజిటివ్‌నే క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే ఇంచుమించు 1000 పాయింట్లు అయితే పాజిటివ్‌నే క్లోజ్ అయిపోవడం జరిగింది. ఐటీ గాని, మిడ్ క్యాప్ గాని, తర్వాత స్మాల్ క్యాప్ అన్ని సెక్టార్‌లు కూడా ఈరోజు ఇండెక్స్‌లు కూడా మంచి మొమెంటం అయితే కనిపించింది. ఐటీ సెక్టార్ అయితే 3.5% అయితే పెరగడం జరిగింది. పిఎస్యు బ్యాంక్ గాని, తర్వాత ఆహ్, అంటే ఎఫ్ఎంసీజీ సెక్టార్ 2% పెరిగింది. సో ఓవరాల్‌గా అన్ని సెక్టార్‌లు కూడా ఈరోజు మంచి మొమెంటం అయితే కనిపించింది. సో ఈరోజు మార్కెట్ ఆల్ టైమ్ అంటే ఒక 5 మంత్స్ హైకి వెళ్ళడానికి మెయిన్ కారణం ఏంటి? మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ గురుప్రసాద్ గారు ఉన్నారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ రవి గారు. సార్ ఓవరాల్‌గా మార్కెట్ ఈరోజు చూస్తే కంటిన్యూగా ఒక 4 డేస్ నుంచి 4, 5 డేస్ నుంచి అయితే పాజిటివ్‌నే వెళ్ళింది. ఈరోజు అయితే 5 మంత్స్ హైకి వెళ్ళింది సార్. ఏం చెప్తారు మార్కెట్ గురించి? మార్కెట్ అదే సార్, మనం 24,500 25,000 ఫేసింగ్ అవుతుందని మనం అనుకున్నాము. ఓకే. అదేలాగానే మార్కెట్ బట్ చాలా ఎలా చెప్పాలంటే వెరీ స్లోగా రోజు 100 పాయింట్లు 200 పాయింట్లు అలా మూమెంట్ అయ్యి కొద్దిగా జస్ట్ ఈ రోజు ఒక గ్యాప్ అప్ వచ్చింది. ఓకే. గ్యాప్ అప్ వచ్చి అట్లే అలాగే సస్టైన్ అయ్యి క్లోజింగ్ లో 24,573 క్లోజ్ అయింది. ఓకే. స్పాట్ అది జరిగింది. మళ్ళీ ఫ్యూచర్స్ ఏదో సంథింగ్ ట్రేడింగ్ అయినట్టుంది. సమ్ కరెక్షన్ జరిగి 24,774 అది రేపు మార్నింగ్ గానీ ఆ సెటిల్మెంట్ ఏంటి అనేది తెలియదు. ఓకే సార్, ఓవరాల్ గా ఈ వీక్ మాక్సిమం అంటే ఆగస్టు ఫస్ట్ వీక్ ఇది. ఈ వీక్ లో మాక్సిమం ఎలా ఉండదు సార్? అంటే లెవెల్స్, నిఫ్టీ లెవెల్స్ ఈ వీక్ మాక్సిమం 24,850 900 అండి. అంత ఆ లెవెల్స్ దగ్గర వెళ్ళడానికి అవకాశం ఉంది. ఓకే. అంటే సపోర్ట్ వచ్చి మనకి ఈ వీక్ మాక్సిమం వచ్చి 24,250 300 రేంజ్ వస్తే మళ్ళీ బై చేస్తారు. ఓకే. అంటే ఇప్పుడు మనం అనుకున్నట్టు అంటే మీరు చెప్పినట్టు ఇంత 25,000 అనేసి ఒక అంటే రెసిస్టెంట్ అయితే చెప్పారు. ఇప్పుడు అది ఇంచుమించు ఈ వీక్ లో రీచ్ అయ్యే అవకాశం ఉందా సార్? 25,000 అనేది చెప్పలేము. 24 ఆ నియర్ వెళ్ళడానికి అవకాశం ఉంది. 24,880 ఆ రేంజ్ దాకా 900 ఆ రేంజ్ 24,850 నుండి 900 వెళ్ళడానికి అవకాశం ఉంది ఈ వీక్. ఓకే. మీరు అన్నట్టు అంటే పాజిటివ్ మోడ్ లోనే కనిపిస్తుంది. ఇప్పుడు 24,900 800 ఈ లెవెల్లో ఉన్నప్పుడు మనం అంటే ఏ విధంగా ట్రేడింగ్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ ఏ విధంగా ఉన్నది ప్లాన్? ట్రేడింగ్ అదే సార్, యాక్చువల్గా వచ్చి మ్యాచ్ ఏంటంటే ఏం పెద్దగా మార్కెట్ ఏం పెద్ద మూవ్మెంట్స్ ఏం లేవు సార్. ఓకే. మనం అనుకున్నట్టు ఇంత ముందులాగా మరీ అంత బుల్లు లేదు, ఏమీ లేదు. చాలా ఎలా చెప్పాలంటే బోరింగ్ గా ఉంది మార్కెట్. అంతే విధంగా చెప్పాలంటే ఏమంత ఇంట్రెస్ట్ ఏం లేదు. మన ఇండియన్ మార్కెట్స్ అట్ ప్రెసెంట్ వచ్చి పెద్దగా ఇంట్రెస్ట్ ఏం లేదు. ఏదో నడవాలని నడుస్తుంది అంతే. అంతేగాని గత ఒక 1.5 year నుంచి అలాగే ఉంది. అలానే వీక్ అని కూడా అనలేమో సార్? అలా వీక్ అని కూడా అనలేము. వీక్ అంటే అనొచ్చు. స్టాక్స్ అన్ని బాగా తగ్గిపోతున్నాయి కదా. ఓకే. స్టాక్స్ అన్ని తగ్గి ఉన్నాయి, మళ్ళీ టర్న్ అవుతున్నాయి. కాబట్టి నేను అదే చెప్పాను సార్, ఓవరాల్ గా ఎగ్జిట్ మోడ్ లో ఉంది మార్కెట్. ఓకే. ఓవరాల్ గా ఎంట్రీ ఇంత నత్తనడగ్గా మార్కెట్ స్లోగా అంటే ఒక విధంగా చెప్పాలంటే ఏం పెద్దగా బోరింగ్ మార్కెట్ ఎందుకు ఉందంటే ఓవరాల్ గా ఎగ్జిట్ లో ఉంది మార్కెట్. ఓకే. ఓవరాల్ గా ఎగ్జిట్ లో ఉంది. నిఫ్టీలో మాత్రమే పెరుగుతుంది తగ్గుతుంది, అంతేగాని స్టాక్స్ అన్ని కూడా తగ్గుతున్నాయి. పెద్ద మూమెంట్స్ ఏం లేదు. కొన్ని స్టాక్స్ పైకి వెళ్తున్నాయి, కొన్ని కిందే ఉంది. ఓకే. కాబట్టి మార్కెట్ వచ్చి అదే చెప్తున్నారు సార్, ఓవరాల్ ఎగ్జిట్ లో ఉన్నప్పుడు ఇలాగే ఉంటుంది సార్. సార్ ఇప్పుడు ఎలా చెప్పాలంటే ఒక మెయిన్ అయింది బాగలేనప్పుడు ఎలా ఉంటుందంటే కొంచెం మిగతాదంతా కొంచెం బాగుంటది, కొంచెం బాగుండదు, అంతే. ఓకే సార్, ఇప్పుడు మీరు ఒక 25 to 30 years నుంచి అయితే ఈ అంటే మార్కెట్ మూవ్మెంట్ అయితే అబ్జర్వ్ చేస్తున్నారు.
ఇది ఎలా చెప్పాలంటే క్లియర్ గా ఒక విషయం మీకు అర్థమయ్యేదని చెప్తాను సార్. చెప్పండి. ఇప్పుడు వర్షాకాలం ఉంది సార్. వర్షాకాలం ఉన్నప్పుడు ఒక 2 రోజులు ఎండ ఉంటది ఊరికే. ఓకే. మళ్ళీ ఎలా ఉంటది, ఆ ఎండ వచ్చినా కూడా అది పెద్ద జోష్ ఉండదు కదా. అవును అవును. ఓకే ఓకే, అర్థమైంది. అలాగే ఈ సెల్లింగ్ కూడా ఈ పెరిగిన దాని వల్ల ఇదేం పెద్ద జోష్ గా కూడా మనం అనుకోలేము. మార్కెట్ బాగా సస్టైన్ అవ్వాలి, 25,000 పైన బాగా ట్రేడ్ అవ్వాలి. ఓకే. కంటిన్యూస్ గా 25,000 పైన కన్సిస్టెంట్ గా ట్రేడ్ అయితే అప్పుడు మన మార్కెట్ ఏదైనా స్టెబిలైజ్ అవుతుంది అని మనం అనుకోవచ్చు. ఊరికి ఏదో 25,000 కూడా టచ్ చేసి ఒక రోజు అలా వచ్చేసి మళ్ళీ 25,000 బిలో వచ్చేస్తే మళ్ళీ మార్కెట్ యథాతథం. అంటే మీరు అంటే చాలా ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ నుంచి మార్కెట్ అబ్జర్వ్ చేస్తున్నారు కదా సార్. ఇలాంటి టైప్ లో మార్కెట్ వచ్చినప్పుడు తర్వాత మార్కెట్ ఏ విధంగా పుంజుకుంటుంది, అంటే ఏ విధంగా పికప్ అవుతుంది మార్కెట్, అంటే మీ అనుభవం ప్రకారం? ఏ విధంగా పికప్ అవుతుందంటే జనాల్ని ఇప్పుడు బాగా బోరింగ్ గా చేసేసి ఓకే ఒక వన్ పాయింట్ ఆఫ్ టైమ్ లో ఏదన్నా ఒక సెల్లింగ్, ఫుల్ సెల్లింగ్ వచ్చేస్తుంది. ఓకే. ఫుల్ సెల్లింగ్ వచ్చిన తర్వాత జనాలందరూ భయపడి వెళ్ళిపోతారు. ఓకే. అప్పుడు మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ పుంజుకుంటది. ఇది స్టాక్ మార్కెట్ యొక్క నైజం. ఇది ఇక ఎన్ని జన్మలైనా మారదు. ఇక అంతే, ఇలాగే ఉంటుంది. జనాల్ని భయపెట్టి వాళ్ళని తరవడానికి మార్కెట్ ఎప్పుడు సార్, మార్కెట్ ఈజ్ ఆల్వేస్ అల్టిమేట్. మార్కెట్ ఎప్పుడు ఒకరిని తరవడానికి చూస్తుంది. ఎలా చెప్పాలంటే సింపుల్ గా ఇంకో విషయం చెప్తాను. ఒక పెద్ద అడవిలో ఎప్పుడు ఎలా ఎలా ఉంటది, భయంగానే ఉంటది కదా. అవునవును. ఎప్పుడు ఏది వచ్చి ఏం కలుస్తుంది, ఏం చేస్తుంది, ఎప్పుడు అలర్ట్ ఉండాలి అడవిలో. అలాగే ఈ మార్కెట్ లో కూడా అందరినీ అడవి కూడా ప్రశాంతంగా ఉంటది. ఇక కొన్నిసార్లు ఆ భయం అన్ని అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రశాంతం అయిపోద్ది. అలాగే స్టాక్ మార్కెట్ కూడా ఎవరెవరు అందరూ చిన్న చితకోళ్ళు ఉన్నారో అందరినీ బయటికి తరిగిన తర్వాత మళ్ళీ ఒక 5,000 పాయింట్లు 10,000 పాయింట్లు నిఫ్టీ ఏకదాటిగా పెరుగుతుంది. ఇది జరుగుతుంది అంతే సార్. ఇప్పుడు ఎగ్జిట్ టైం అంటున్నారు, న్యూ ఆపర్చునిటీ, న్యూ ఎంట్రీకి ఏమైనా అవకాశం ఉందా? డెఫినెట్ గా ఉంది సార్. 26,000 26,000 27,000 అంతా మార్కెట్ క్రాస్ అయిందంటే ఇక మళ్ళీ మార్కెట్ రివర్స్ చూడదు. ఒకటి వన్స్ 27,000 మార్కెట్ క్రాస్ అయితే మళ్ళీ 35 సార్, అంతే. ఓకే ఓకే. ఎందుకంటే ఇట్స్ వెరీ బ్రాడ్ రేంజ్ అనమాట. అయితే ఈ టైంలో మనం కొనొచ్చు, అయితే ధారాళంగా కొనుక్కోవచ్చు. ఓకే ఓకే. అంటే మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం ఎందులో ఇన్వెస్ట్ చేస్తే బెటర్ సార్? మంచి ఫండమెంటల్స్ గా మంచి కంపెనీస్. ఓకే. ఏదంతా మార్కెట్ ఈవెందో టెక్నికల్ గా తక్కువ ఉన్నా కూడా కొనుక్కోండి, ఏం పర్వాలేదు. ఓకే సార్. ఇంకోటి ఈ మధ్యలో మీరు యుఎస్ మార్కెట్ కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. యుఎస్ మార్కెట్ ఎట్లుంది సార్ ప్రజెంట్? యుఎస్ మార్కెట్ బాగుంది సార్. ఎక్సలెంట్ గా ఉంది. అసలు ఈ ఇయర్ యుఎస్ మార్కెట్ 100% రిటర్న్స్, 150% రిటర్న్స్ ఇచ్చింది. ఓకే ఓకే. జనవరి నుంచి స్టాక్స్ కానీ ఏదైనా సరే ఎక్సలెంట్ రిటర్న్స్ ఇచ్చింది. ప్రపంచాన్ని ఆడించేది యుఎస్ఏ. అసలు యాక్చువల్ గా రియల్ గా యుఎస్ మార్కెట్ ఫాలో అవ్వాలి. వాడు అందరి మార్కెట్ ని పండబెట్టి వాడు మాత్రం హ్యాపీగా ఉన్నాడు. ఓకే. అదే యుఎస్ యొక్క పవర్. ఓకే. ప్రజెంట్ మనం అంటే యుఎస్ మార్కెట్ లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్? ఇప్పుడు ఆల్రెడీ కొద్దిగా, ఎందుకంటే బాగా బుల్లిష్ అయిపోయింది సార్. స్టాక్స్ అన్ని బాగా బుల్లిష్ అయ్యాయి. ఓకే. కొద్దిగా కరెక్షన్స్ వస్తుంది, వచ్చిన తర్వాత మళ్ళీ ఎంటర్ అవ్వాలి సార్. ఓకే. ఇప్పుడు ఫైనల్ గా గోల్డ్ అండ్ ట్రెండ్, అంటే ఇప్పుడు ఆల్వేస్ ట్రెండింగ్ టాపిక్, గోల్డ్ అండ్ సిల్వర్ గురించి ఏం చెప్తారు? సార్ నా మాట ఒకటే, గోల్డ్ రేంజ్ 1,10,000. ఇప్పుడు కొద్దిగా మార్చాను మళ్ళీ. ఇంతకుముందు 135 ఉండేది, ఇప్పుడు 110 పెట్టుకుంటాను. ఓకే. 110 to 160 ఈ రేంజ్ అట్ ప్రెసెంట్.
సార్ ఇప్పుడు అదేలాగా సిల్వర్ కూడా 2 lakhs పెట్టుకుంది. ఇంతకు ముందు 210 అలా ఉండేది. ఓకే ఇప్పుడు 2 lakhs మాక్సిమం 190 టు 270 అంతే. ఓకే సార్ ఇప్పుడు అంటే మీ ఇప్పుడు ఇంకో ట్రెండింగ్ టాపిక్ అంటే క్రిప్టో కరెన్సీ సార్. క్రిప్టో గురించి ఏం చెప్తారు సార్? ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారా? కొంచెం స్లైట్గా అందులో. లేదు సార్, నేను దాన్ని అబ్జర్వ్ చేయట్లేదు. ఓకే నేను అదే అడ్వైజ్ చేయలేదు. ఓకే సార్, ఫైనల్గా ఇప్పుడు రేపు మార్కెట్ ఎలా ఉండదు సార్? రేపు పాజిటివ్ మోడ్లోనా నెగిటివ్? పాజిటివ్ గానే ఉంది సార్, పాజిటివ్ గానే ఉంది. ఓకే ఈ వీక్ మనకి అదే మాక్సిమం 24,300, 350, 400 వస్తే మళ్ళీ బౌన్స్ అవుతుంది. ఓకే ఓకే మళ్ళీ బౌన్స్ అయ్యి మళ్ళీ అప్ సైడ్ అదే చెప్పేసాను కదా, లెవెల్స్ వచ్చి 23,800, 850, 900 ఆ రేంజ్ లో మళ్ళీ అంత దాకా వెళ్ళడానికి అవకాశం. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.